కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విద్య, ఉద్యోగ అవకాశాలు దూర ప్రాంతంలో మీరు కోరుకున్న విధంగా లభిస్తుంది. పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు నిదానం అవసరం. ఈ వారం జీవితంలో మంచి మలుపుకు ఇది కారణమవుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచనలు చేస్తారు. నూతనంగా పరిచయమైన మిత్రుల వల్ల లాభపడతారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారాన్ని అందుకుంటారు. అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు వ్యాపారంలో నిదానం అవసరం. ఇతరులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా మీరు ఓర్పు వహించి వ్యాపార లావాదేవీలు చక్కబెట్టుకోవాలి. మానసికంగా స్థిరంగా నిర్ణయాల వల్ల లాభపడతారు. ఆదాయానికి ఖర్చుకు సరిపోతుంది. మిగులుదనం ఉండదు. ఖర్చులు అదుపు చేయాలన్న మీ ఆలోచన ఫలించదు. నూతన ఆదాయ మార్గాలే పరిష్కరమని భావించి వ్యాపారపరమైన ఆలోచనలు చోటు చేసుకుంటాయి. తగాదాలకు వివాదాలకు దూరంగా ఉండాలని మీరు భావించినా అది మీకు చుట్టుకుంటుంది. విలువైన ఆస్తులు అమ్మి వేరే చోట అంతకంటే విలువైన ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఇతర దేశాలలో ఉన్న మీ ఆత్మీయుల ధనంతో వారికి ఇక్కడ స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వాటికి విలువ పెరుగుతుంది. మీ ప్రతిష్ట కూడా పెరిగే అవకాశాలు గోచరిస్తోంది. మేధావులు ఇతర సమస్యలను పరిష్కరించినంత తేలికగా స్వంత సమస్యలను పరిష్కరించుకోలేరు. అందరూ మీ సలహాలు పాటించి ప్రయోజనం పొందుతారు. ఇంట్లో వాళ్ళు మాత్రం మీ మాటలు రుచించవు. మీరు అందరినీ సమానంగా చూసినా మీరు ఏదో ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా ముద్రపడుతుంది. ఈ విషయాన్ని మీరు పట్టించుకోకపోవడమే మంచిది. వివాహ సంబంధమైన విషయాల్లో విసుగు కలిగిస్తాయి. సంబంధం దగ్గర దాకా వచ్చి చేజారిపోతాయి. ఎన్నో సంబంధాలు చూసినా ఏదో కారణం చేత వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. మానసికమైన ధైర్యంతో ముందుకు వెళ్ళడం మంచిది. దానివల్ల మంచి సంబంధం కుదురుతుంది. మారుతున్న రాజకీయ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. రాజకీయంగా లబ్ధి పొందుతారు. అలాగే శత్రుత్వం కూడా పెరుగుతుంది. అదేవిధంగా ప్రజా సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఎక్కడైనా ఏ రంగంలోనైనా చెడు జరిగితే మరో చోట అంతకు మించిన మంచి జరుగుతుందని భావిస్తారు. బలంగా దైవాన్ని నమ్మినందుకు మంచి ఫలితాలే ఎక్కువగా సంప్రాప్తిస్తాయి ఈ వారం. ఈ రాశివారు కాలభైరవ రూపు ధరించడం చెప్పదగిన సూచన. అలాగే ప్రతినిత్యం కాలభైరవ అష్టకం పఠించండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశులు నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య